టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం దారుణమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కేసీఆర్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా అంటూ ప్రశ్నించారు. యువరాజ్ సమాధానం చెప్పాలని తెలిపారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని అనేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిదర్శనమని రఘునందన్ రావు తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు ముఖం సాటేసేటువంటి పరిస్థితి వచ్చింది టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ. తెలంగాణ ఉద్యమాన్ని బాగా నడిపినాం, టీఎన్జిఓ ఉద్యమాన్ని బాగా నడిపించిండు మా నాయకుడు అని చెప్తారు. వరంగల్లో, నల్గొండలో, ఖమ్మంలో ఎమ్మెల్సీగా అభ్యర్థిని పెట్టమంటే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకొని 50 కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా పెట్టి టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు మీ సొంత జిల్లా మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా? లేదా వరంగల్లో పోటీ చేసిన ఆయనకి ఇచ్చిన 50 కోట్లు ఈడు ఉన్న ఆయనకి ఇచ్చేందుకు మనసొప్తలేదా? ఎందుకంటే ఈయన ఉద్యమకారుడు కాబట్టి ఈయన మీద పైసలు పెట్టుబడి పెట్టదలుచుకోలేదా? ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ఇలా ఈ జిల్లాలకు వెళ్ళి పెద్ద పెద్దోళ్ళు ఉండమని చెప్తారు కదా, ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు యువరాజు, ఎగిరెగిరి పడుతూ ఉన్నారు. ఏమి లేని చోట చాలా మాటలు చెప్తా ఉన్నారు. ఏడి మీ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ల అభ్యర్థి ఏడి? వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మంకు పెట్టగలిగిన మీరు ఎందుకు మీ సొంత జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టుకోలేనంత దీన స్థితికి వచ్చిందో ఒక్కసారి ఆలోచన.